గుంటూరు జెడ్పీ కార్యాలయంలో వికలాంగులకు 3 చక్రాల స్కూటీల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 కోట్ల రూపాయల వ్యయంతో 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని పెమ్మసాని పేర్కొన్నారు. ఈ వాహనాలు వికలాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, స్వయం జీవనానికి దోహదపడతాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వికలాంగుల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, గృహ స్థలాలు, గృహ నిర్మాణ రుణాలు కూడా అందిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ప్రతిభావంతులందరికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైపు ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకు మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అందరికీ, మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరినీ సిస్టమేటిక్గా తీసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దీనికి ఒక క్రైటీరియా ఉంది. వాటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని జెడ్పీ కాంపౌండ్లో ఈ దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించడం చాలా సంతోషకరం. ఇది ఒక్కటితో ఆగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇలాగ అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఆధారపడి బ్రతకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచడం కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం కానివ్వండి, ఇందులో కేవలం చేతులు లేదంటే కాళ్ళు అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే కాకుండా అనేక రుగ్మతలు, వారు తమ పనులు తాము చేసుకోలేని వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళను కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీమ్లన్నీ వర్తింపజేసేలాగా
ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది.